Hello, I am Dr. Neeraja, Chief Fertility Specialist, Dr. Neeraja's Fertility and Gynec Center, KPHB, 6th phase. సో పీసీఓడి ఈజీ టర్మ్స్లో తెలుసుకుందాం. సో పీసీఓడి మీద చాలా లెక్చర్స్ ఉన్నాయండి. పేషెంట్స్కి అంతా పీసీఓడి అని తెలుసు కానీ దాని గురించి తెలియదు. సో మనకి ఈజీ టర్మ్స్లో నేను కొంచెం గైడ్ చేయడం చూద్దాము. పాలిసిస్టిక్ ఓవేరియన్ డిసీజ్ అసలు అంటే ఏంటది? సో ఈజీ టర్మ్స్లో ఏంటంటే ఇట్స్ ఎ మెటబాలిక్ డిసీజ్, సమ్ ఎండోక్రైన్ డిస్టర్బెన్సెస్ ఉంది. ఇది మనకు ఒబీస్ పేషెంట్స్లోనూ రావచ్చు, థిన్ పేషెంట్స్లో కూడా రావచ్చు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి. సో చాలామంది పీసీఓడి అంటే ఇంకెవరికి ప్రాబ్లం లేదు, పిల్లలు ఇన్ఫర్టిలిటీ పిల్లలు ఎవరైతే కావాలో వాళ్ళకే ప్రాబ్లం అనుకుంటారు. అది తప్పు. సో ఈ పీసీఓడి అడాలసెంట్ స్టేజ్ నుంచి ఎల్డర్లీ వాళ్ళకు ఇది ప్రాబ్లం రావచ్చు. ఎందుకంటే ఈ పీసీఓడి ఉంటే ఒబెసిటీతో పాటు షుగర్ రావడం, హైపర్ టెన్షన్ రావడం, కొలెస్ట్రాల్ పెరగడం, హైపర్ లిపిడీమియా అంటారు. సో వీటితో పాటు ఎండోమెట్రియల్ హైపర్ప్లేసియా, ఎండోమెట్రియల్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మనం అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళకి పీసీఓడి అనేది మనం ట్రీట్ చేయాలి. సో ఇది ఈజీ టర్మ్స్లో చెప్పాను. సో సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? మెయిన్ ఒబీస్ వాళ్ళు హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి జనరల్గా వీళ్ళకు పీసీఓడి మనం ఎక్స్క్లూడ్ చేసుకోవాలి. సో దాంతోపాటు ఇర్రెగ్యులర్ సైకిల్స్, సో మనకి ఇయర్లో 12 సైకిల్స్ ఉంటే వీళ్ళకు 7 to 8 సైకిల్స్ మాత్రమే వస్తాయి. అర్లీగా అన్నా రావచ్చు, 20 డేస్ సైకిల్ అన్నా ఉండొచ్చు, లేకపోతే ఇర్రెగ్యులర్ సైకిల్స్ ఎవ్రీ 2 months 3 months సైకిల్ ఉండొచ్చు. సో దాంతోపాటు హైపర్ ఆండ్రోజిజం, మేల్ హార్మోన్స్ ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల యాక్నే రావడం, ఆయిల్ స్కిన్ ఉండడం, బాల్డ్నెస్, టెంపరల్ బాల్డ్నెస్ రావడము, అండ్ ముస్టాషెస్, ఎక్సెస్ హెయిర్, అబ్నార్మల్ హెయిర్ డిస్ట్రిబ్యూషన్, బియర్డ్ రావడము, ఇక్కడ మిడిల్ ఆఫ్ ద బాడీలో హెయిర్ రావడము. సో అలా అంతా ఫీచర్స్తో ప్రజెంట్ అవుతారు. అండ్ ఫైనల్గా రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో అండ్ ఓవులేషన్, ఎగ్ రిలీజ్ అవ్వదు. సో ఇవన్నీ ఉంటే మనం పీసీఓడి అంటాం. సో మనం ముందే చెప్పుకున్నట్టు ఒబీస్ పీసీఓడి, థిన్ పీసీఓడి 2 types ఉన్నాయి. అండ్ వీళ్ళకు ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? ఒకవేళ రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో వస్తే వీళ్ళకు మనము మెయిన్ అన్ఓవులేషన్ రీజన్ కాబట్టి, ఇన్సులిన్ రెసిస్టెన్స్ రీజన్ కాబట్టి వీళ్ళకు మయో ఇన్స్టాల్ ఇవ్వడం అండ్ ఓవులేషన్ డ్రగ్స్ అనమాట. ఓవులేషన్ జరగడానికి క్లోమిఫిన్, ల్యూట్రజోల్, గొండోట్రోపిన్స్ హార్మోన్స్ ఇచ్చి మనం ఓవులేషన్ తెప్పించి నార్మల్ ఇంటర్ కోర్స్ కానివ్వండి, ఐయుఐ కానీ అడ్వైజ్ చేయడం జరుగుతుంది. వీటితో పాటు మయో ఇన్స్టాల్ డ్రగ్స్ అడ్వైస్ చేస్తాం, వైటమిన్ డి సప్లిమెంట్స్ అడ్వైస్ చేయడం జరుగుతుంది. వీటన్నిటితో పాటు వెయిట్ లాస్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ వీటితో కూడా పేషెంట్ కన్సీవ్ అవ్వట్లేదు అంటే మనం ఐవీఎఫ్, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ టెస్ట్ బేబీ అంటాం కదండి, ఇక్సీ పద్ధతి ద్వారా వీళ్ళకు ప్రెగ్నెన్సీ గైడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ.